వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభాకర్ రావుల ద్వయం రాష్ట్రాన్ని మొత్తం అస్తవ్యస్తంగా మార్చారనేటటువంటి దానికి చక్కటి నిదర్శనం తెలంగాణ రాష్ట్ర పోలీసుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, విద్యుత్ సంస్థలు అప్పుల ఊబిల్లోకి కూరుకుపోయాయనేటటువంటి వాస్తవికత నివేదిక. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగినటువంటి విద్యుత్తు భాగవతంపై విచారణకు ప్రారంభించింది. మొదటి సమావేశానికి సీఎండీ ప్రభాకర్ రావు రాకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తాయి. రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి వ్యవసాయ, గృహ మరియు పారిశ్రామిక అవసరాలకు కొనుగోలు చేసినటువంటి విద్యుత్తు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి థర్మల్ విద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్తుకు పొంతన లేకపోవడం అనేటటువంటిది నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి ఎంత, వినియోగం ఎంత అంటనంటే ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవనే చెప్పాలి. వచ్చే చివరికి 86,000 కోట్ల రూపాయల అప్పు ఆ రాష్ట్ర ప్రజలపైన ప్రభుత్వం చూపించేటటువంటి దాఖలాలు మనకెన్నో కనిపిస్తున్నాయి. అసలు డిస్కామ్ల నుండి పర్చేజ్ చేసినటువంటి యూనిట్ ధర ఎంత, ప్రభుత్వం చెల్లించినటువంటి ధర ఎంత, తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి పేరుతో కొనసాగినటువంటి నయా మోసాలకు ఎవరు బాధ్యత వహిస్తారు, యాదాద్రి థర్మల్ పవర్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపాదించినటువంటి థర్మల్ పవర్ కేంద్రాల ఉత్పత్తి మరియు కోల్ మైన్స్ అంటే సింగరేణి కాలరీస్ నుండి ఉత్పత్తి కాబడినటువంటి విద్యుత్ అకౌంట్లను ఎవరు మెయింటైన్ చేశారనేటటువంటి అంశంతో పాటు రాష్ట్రంలో ప్రధానంగా పనిచేస్తున్నటువంటి ట్రాన్స్కో, జెన్కో సంస్థలు ఎందుకు నష్టాల బాటలున్నాయంటారంటే అన్నిటికి కారణము ప్రభుత్వమే అని చెప్పి చేతులెత్తేస్తున్నటువంటి వైనం మన ముందుంది. ఈరోజు ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో మనతో పాటు సీనియర్ పొలిటికల్ అండ్ ఎకనామిస్ట్ పాపారావు గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. హర్షవర్ధన్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. శ్రీధర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. పాపారావు గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుండి ఇప్పటి వరకు విద్యుత్తు కొనుగోలుపై, విద్యుత్తు మెయింటెనెన్స్పై ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలిచింది. కానీ చివరకు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికల ప్రకారంగా ఒక్కో సంస్థ 50,000 కోట్ల పైన నష్టాలను చూపిస్తున్నట్టు, అందరూ ప్రజలపైన దీనికి బాధ్యత వహించే అవకాశం ఉంది అనేటటువంటి అంశాన్ని ముందుకు తెస్తున్నారు. ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని పాపారావు గారు? అంటే మీరు టైటిల్ పెట్టారు కదా, ఒక్క ఓటమి 100 తప్పులని. అంటే మీరు డిసైడ్ అయిపోయారు 100 తప్పులు జరిగినాయి అనేది ఒకటి. దానిలో నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు ఒక ఓటమి 100 తప్పులు అనేది సరే, ఏ గవర్నమెంట్ తప్పులు చేయకుండా లేదు, కేసీఆర్ తప్పులు చేశారు, టీఆర్ఎస్ కూడా తప్పులు చేసింది అనేది నిర్వివాదంగా అలా కాకుండా ఉండే అవకాశం లేదు కాబట్టి అది ఒకటి ఓకే. ఒక ఓటమి 100 తప్పులతో పాటుగా ఇప్పుడు తెలంగాణలో ఒక గెలుపు 1000 అబద్ధాలు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన తర్వాత గెలిచిన ప్రభుత్వం, అంటే అసలు టాపిక్ లోకి వచ్చేదానికి చెబుతున్నాం, గెలిచిన ప్రభుత్వం తన వాగ్దానాలను నిలబెట్టుకోకపోతే అది అబద్ధాలే, గెలవటం కోసం చెప్పిన అబద్ధాలే. కాబట్టి ఒక్క ఓటమి 100 తప్పులతో పాటుగా ఒక్క గెలుపు 1000 అబద్ధాలు, ఇది కూడా దాన్ని సపరేట్ లైట్ చేసుకుంటే బాగుంటుంది ఏమనేది. తర్వాత నేను చెప్పేది ఒకటి, ఏంటంటే ప్రధానంగా మనకు కనపడేది విద్యుత్ రంగంలో తెలంగాణ దేశంలోనే ఒక నమూనాగా ఉందని మీరే ప్రస్తావించారు. కాకపోతే ఏంటంటే తీరా చూసుకుంటే ఇక్కడ అప్పులు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ లొసులు ఉన్నాయని చెప్తున్నారు. సరే, ఇప్పుడు చేయాల్సింది ఏంటి? తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం గనక తప్పులు చేసి ఉంటే, ఒక మంచి పని చేయటం వెనక కూడా తప్పులు చేసి ఉంటే చేయాల్సింది ఏంటి? ఈజ్ ఇట్ థ్రోయింగ్ ద బేబీ విత్ ద బాత్ వాటర్, థ్రోయింగ్ అవే ద బేబీ విత్ బాత్ వాటర్? అంటే ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లు దగ్గర పెట్టుకుంటావా?
ఛత్తీస్గఢ్ వినియోగ ఉదాహరణ, ఛత్తీస్గఢ్ నుంచి కొన్న విద్యుత్ తాలూకు దానిలో లోపాలు ఉన్నాయనో లేకపోతే ఎక్కువ రేటు పెట్టుకున్నారనో కొనటం మానేసి పవర్ కట్లు వచ్చినట్టు చేసుకుంటాము. తెలంగాణలో ఈరోజు చాలా చోట్ల చాలా దఫాలు పవర్ కట్లు జరుగుతున్నాయనే తెలిసింది. అంటే ఏంటంటే సమస్యను పరిష్కారం చేయడం పేరుతో కొత్త సమస్యలను సృష్టించడం అనేది మంచిదా? ఏంటంటే గతంలో ఉన్న తప్పుల తడక అని వీళ్ళు చెబుతుందే మెరుగైనదని ప్రజలు భావించేటట్లుగా వాస్తవంగా ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు ప్రభుత్వం చేస్తారు. ఏదైతే వీళ్ళు గతంలో అవినీతి అని చెబుతున్నారు, లేకపోతే డిస్కమ్ల అప్పులో లేకపోతే ట్రాన్స్కోల అప్పులో ఇవన్నీ చెబుతున్నారు కదా, అయినా జనాలు అవి పట్టుకునే స్థితి ఉండదు. ఎందుకంటే అవన్నిటినీ మీరు లోపాలను సరిదిద్ది మంచిని మాత్రం కాపాడగలిగితే జనాలు మిమ్మల్ని ఆమోదిస్తారు. కానీ లోపాలను సరిదిద్దే పేరుతో ఉన్న కాస్త ఫెసిలిటీని పోగొడితే జనాలు మీరు చేస్తున్న దాన్ని ఇంకా తప్పుపడతారు తప్పితే ఇంకా బయలు జరగదు. కాబట్టి ఓవరాల్ తెలంగాణ పాపారావు గారు మీతో నేను ఏకీభవిస్తాను. కానీ ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతున్నటువంటి జెన్కో ట్రాన్స్కో సంస్థలు, ఒక సంస్థ 62,000 కోట్ల అప్పు, మరో సంస్థ 53,000 కోట్ల అప్పు, అది కేవలం ప్రభుత్వ అప్పులాగానే వాళ్ళు ప్రతిబింబిస్తున్నారు. ఎవరు బాధ్యత వహిస్తారు దానికి? డిపార్ట్మెంట్ల వారీగా కూడా ప్రభుత్వ విభాగాల వారి అప్పులు కూడా ఉన్నాయి. వివిధ విభాగాలు వివిధ ప్రభుత్వ శాఖలు కట్టాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి దీనిలో. దాంతో పాటుగా ఏంటంటే మీకు కేంద్ర ప్రభుత్వ శాఖలు కట్టాల్సిన బకాయిలు కూడా 700 కోట్ల రూపాయల పైన దానిలో మీకు లెక్క కనపడుతుంది. ఎందుకంటే దీనిలో ఎవరు మినహాయింపు కాదు. ప్రభుత్వ విభాగాలు బకాయిలు పట్టడం, తర్వాత ఎప్పుడో మెల్లగా వసూలు అవటం, ఇవన్నీ అన్ని చోట్ల జరుగుతున్నాయి. మంచిగా నేను చెప్పటల్లా, అన్ని చోట్ల జరుగుతున్న వ్యవహారం. అయితే నేను చెప్పేది ఒకటి, ఓవరాల్ గా కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఒక విధానం ఏదైతే డిస్కమ్లకి సంబంధించిన విధానం ఉందో, డిస్కమ్లు అప్పుల్లో ఉండకూడదు అనే దాని వెనక, డిస్కమ్లకు అప్పులు ఉన్నాయని ఈ ప్రచారం మొత్తం వెనక, సరే ఇప్పుడు ఈ డిబేట్ లో దీని మిగతా టీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాసేపు పక్కన పెడితే ఈ వ్యవహారం అంతటి వెనక ఉన్నది ఏంటంటే విద్యుత్ రంగాన్ని కమర్షియలైజ్ చేయాలనే ఆలోచన, మీటర్లు బిగించాలనే ఆలోచన, తద్వారా ప్రీ ఛార్జ్ అంటే మనం రీఛార్జ్ కార్డు ప్రీ ఉంటుంది కదా, మన ప్రీపెయిడ్ ఫోన్ లాగా, పోస్ట్ పెయిడ్ వేరు. పోస్ట్ పెయిడ్ ఇన్నాళ్ళు నడుస్తున్న విద్యుత్ పద్ధతి వాడుకుంటాం, కడతాం, తర్వాత నెల బిల్లు వస్తాయి. ఇప్పుడు అలా కాకుండా ముందు ముందు నష్టాలను నివారించే పేరిట, బకాయిల్ని అవాయిడ్ చేసే పేరిట రీఛార్జ్ లాగా ఎప్పటికప్పుడు మనం రీఛార్జ్ చేసుకుంటే ఆ రీఛార్జ్ మేరకు అయిపోగానే మళ్ళీ కరెంటు పోతుంది ఇంట్లో, ప్రీపెయిడ్ లాగా. ఈ ప్రతిపాదనలు తెచ్చే దానిలో భాగంగా జరుగుతున్న దాడుల్లో ఇది ఒకటి. అవినీతి అంటే టీఆర్ఎస్ చేసినా కాంగ్రెస్ చేసినా దీనిలో ఎక్కడ అవినీతి జరిగినా ఖచ్చితంగా ఖండించాల్సింది. కానీ ఇక్కడ అవినీతి ఇష్యూ కంటే కూడా మీరు థ్రోయింగ్ అవే ది బేబీ విత్ బాత్ వాటర్ అనేది చేయకుండా ఉండాలంటే, అవినీతి పేరిట జరుగుతున్న దానిలో ఉన్నటువంటి మంచిని అవతల బారేయకుండా ఉండాలంటే, దీని వెనక జరుగుతున్నటువంటి డిస్కంల నష్టాల పేరిట జరుగుతున్నటువంటి ఒక పెద్ద కుట్ర, విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేసి దాన్ని లాభార్జన రంగంగా మార్చి సామాన్య జనానికి, ఈరోజు రైతాంగానికి తెలంగాణలో 24 గంటల కరెంట్ అందుతుంది. సరే, ఇందాక మీరు పంపిన దీనిలో బ్రీఫ్ ప్రకారం 19.2 గంటలు అనుకుంటే అందుతుంది, 24 గంటలు కాకుండా. ఏదేమైనా కానీ 24 గంటల విద్యుత్ అనేది ఒకటి ఉంది. ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్ని తీసేసి పొలాల్లో మీటర్లు బిగించి 24 గంటల ఉచిత విద్యుత్ అది మేము మర్చిపోకూడదు. ఏంటంటే కొన్ని ప్రజాహితమైన వాటిని మీరు డబ్బులతో కొలవలేరు, సబ్సిడీలు ఇవ్వాలి, రాయితీలు ఇవ్వాలి, బేసిక్స్ కొన్ని. అప్పుడే మీకు ఉత్పత్తి పెరుగుద్ది, ఉత్పాదకత పెరుగుద్ది, వ్యవస్థలో ఎదుగుదల వస్తుంది. కాబట్టి బేసిక్స్ ని మీరు విస్మరించి ప్రతిదాన్ని కమర్షియలైజ్ చేసే ప్రయత్నం అనేది కూర్చున్న కొమ్మని నరుక్కునే మూర్ఖుడు చేసే పని తప్పితే తెలివైన వాడు ఎవడు చేసే పని కాదు. ఈరోజు అంటే చిల్లరగా ప్రతిదాన్ని కమర్షియలైజ్ చేసి చింతపండు వ్యాపారం చేయాలనే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి. ప్రతిదాన్ని కమర్షియలైజ్ చేయటం అంటే అన్నిట్లో లాభాలే, లాభాలు తప్పితే ఇంకో ఆలోచన లేకుండా ఉండేటువంటి ఒక ఆలోచన సార్. అందులో కూడా కోటాను కోట్ల మంది పేద ప్రజానీకం
ఏ రోజుకు ఆ రోజు కూలి డబ్బులు తెచ్చుకుని బతికే జనాలు ఉన్న దేశంలో మీరు ప్రీపెయిడ్లు, రీఛార్జీలు ఎన్ని తెచ్చే మీటర్లు బిగించడం, ఎన్ని తెచ్చే ప్రయత్నం అనేది ఎక్కడి దాకా పోతుంది అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. అందుకని ఏంటంటే ఈ చర్చ అంతా సరే ఒకటి, అవినీతి అంటే అవినీతి ఎవరైనా సరే ఎక్కడైనా చేసినప్పుడు దాన్ని ఖండించాల్సింది. అది టీఆర్ఎస్ చేసినా, కాంగ్రెస్ చేసినా, పోల్ చేసినా, ఎవరు చేసినా, బీజేపీలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా అందరూ ఉంటాం. దాని సందేహం లేదు. అవినీతి అనేది నిర్మోహమాటంగా ఖండించాల్సిందే. కానీ దీని వెనక జరుగుతున్న ఒక కుట్ర, ఈ చర్చ అంతా ఎక్కడికి దారి తీస్తుంటే అంతిమంగా ఇదంతా ఇలా జరుగుతుంది కాబట్టి మొత్తం దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ప్రీపెయిడ్ పెడితే గనక ఎవడికి ఎగ్గొట్టలేడు. అప్పుడు బకాయిలు ఉండవు, అప్పులు ఉండవు, ట్రాన్స్కోకి అప్పులు ఉండవు, జన్కోకి అప్పులు ఉండవు, డిస్కమ్లకు అప్పులు ఉండవు, అందరూ బాగుంటారని చెప్పేది. అప్పుడు బాగుంది ఎవరు? జనాలు బాగు. ఎస్, పాపారావు గారు మళ్ళీ వస్తాను. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. బండారు రామ్మోహన్ రావు గారు, 2021లో కేసీఆర్ గారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరెంటు కట్ అయితే వార్త, తెలంగాణలో మాత్రం కరెంటు పోకుంటేనే ఒక వార్త అనేటటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అంటే కరెంటు సంస్కరణలతో పాటు దేశవ్యాప్తంగా బీజేపీ పరిపాలిత రాష్ట్రాలలో కొనసాగుతున్నటువంటి సంక్షోభం ఆయన ప్రస్తావించాలని అనుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారినాక విద్యుత్ సంస్థలు నష్టాలలో ఉన్నాయి. వాటిని పూర్తించేటటువంటి బాధ్యత ప్రభుత్వాలదనేటటువంటి కొత్త అంశం తెరపైకి వచ్చింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? కిషన్ గారు, మీకు పెద్దలు పాపారావు గారికి నమస్కారం. అకాడమిక్ డిస్కషన్ జరుగుతుంది, చాలా మంచి డిస్కషన్ పాపారావు గారు చెప్పారు. విద్యుత్ రంగ సంస్కరణలో చాలా అంశాలు ఉన్నాయి. ఒకటి అవినీతి, సమస్య అవినీతి. మిగతా సంస్కరణ విషయానికి వస్తే నేను పాపారావు గారు విభేదించవచ్చు, కానీ ఇక్కడ అదిగా ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడితే వాస్తవం. ఇప్పుడు నేను కూడా 10 నిమిషాల నుంచి కరెంటు పోయింది మా దగ్గర. రోజు ఒక 20 సార్లు పోతుంది కరెంటు. ఎందుకు పోతుంది? గతంలో ఎందుకు పోయి ఇప్పుడు ఎందుకు పోతుంది? మనం ఆలోచన చేయాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాకు స్పష్టంగా మేము అనుభవిస్తున్నాం చెప్తున్నాం. అంటే గతంలో కూడా కరెంటు పోలేదా? 19 గంటలే 18 గంటలు ఇచ్చారంటే నిజం. అది 24 గంటల్లో ఒక నినాదం అంతే తప్ప కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిరూపించారు కూడా. సబ్స్టేషన్కి వెళ్ళి లాగ్ బుక్స్ దాచిపెట్టుకున్నారు గతంలో. వీళ్ళు 24 గంటలు ఇస్తున్నాం కరెంట్ అని వీరావు బల్కని వీళ్ళు దాచిపెట్టుకున్నారు. వచ్చిందా? రైట్. కారు ఉందా మీద? ఎవరిదన్నా కారు వచ్చిందా? బండారు రామ్మోహన్ రావు గారు, తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి విద్యుత్ సంస్కరణల పైన జరిగినటువంటి సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నివేదిక, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక పూర్తిగా విరుద్ధమైనటువంటి ఫలితాలను అందిస్తున్నాయి. బండారు రామ్మోహన్ రావు గారు, కెన్ యూ హియర్ మీ? ఎస్. పాపారావు గారు, దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలలో విద్యుత్ సంక్షోభం కొనసాగిస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మేము నిరంతరమైనటువంటి విద్యుత్ ఇచ్చామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంది. కానీ తెలంగాణలో ఉత్పత్తి రేటు డిఫరెంట్గా ఉంది, దిగుమతి రేటు డిఫరెంట్గా ఉంది. ప్రజలపైన భారం మోపే నిర్ణయాలు ఎందుకు తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ? కాదు, అవినీతి విషయంలో అయితే టీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శించవచ్చు, కానీ ప్రజల మీద భారాలు మోపే నిర్ణయం ఎందుకు తీసుకోలేదంటే అదే టీఆర్ఎస్ గొప్పతనం అంటారు. నేను చాలా సందర్భాల్లో టీఆర్ఎస్ ని సమర్థించింది ఎందుకంటే టీఆర్ఎస్ కి ఏ లోపాలు లేవు, టీఆర్ఎస్ అంతా పవిత్రంగా ఉందని కాదు. టీఆర్ఎస్ చాలా సందర్భాలలో నీటి తీరువా రద్దు దగ్గర నుంచి, సాగునీటికి నీటి తీరువా రద్దు దగ్గర నుంచి తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలు అనేవి, ఆ సోషల్ సెక్టర్ నిర్ణయాలు అనేవి ఓవరాల్ గా సమాజానికి మంచి చేసి ఉత్పత్తిని పెంచేయి. ఫర్ ఎగ్జాంపుల్, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉండటం వల్ల జరిగింది తెలంగాణలో నిరంతర విద్యుత్ ఛార్జీలు పెరగకుండా ఉండటం వల్ల పరిశ్రమలు రావడానికి, అది హైదరాబాద్ లో అందరికీ తెలిసిందే, ఇది ఎవరికి తెలియదు ఎవరికి లేదు.
పరిశ్రమలు చాలా పెద్ద ఎత్తున గత 10 ఏళ్లలో వచ్చింది అనేది తెలుసు. దీనికి కారణం బేసిక్ గా విద్యుత్ సదుపాయం బాగుండటం, అలాగే విద్యుత్ ధరలు కూడా రీజనబుల్ ఉండాలి కదా ఎక్కడైనా. ఏంటంటే దాని గురించి పెద్ద నెగటివ్ గా మనం మాట్లాడకూడదు. ఏంటంటే ఎందుకు పెంచలేదంటే పెంచలేదు, ఎందుకు పెంచినప్పుడు అడగాలి కానీ పెంచకపోతే అడగాల్సిన అవసరం లేదు. కొన్నిట్లో బేసిక్ గా సోషల్ సర్వీసెస్, కొన్నిట్లో సామాజిక రంగానికి సంబంధించినటువంటి అంశాలు, కొన్నిట్లో ప్రభుత్వం ఎంత సంక్షేమ దృక్పథంతో ఉంటుందో అది అంత మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. శ్రీశైలం గారు ఇదే ప్రాబ్లం, కరెంట్ తో ఇదే ప్రాబ్లం మళ్ళీ పోయి వచ్చింది. అందుకనే సమస్య ఉంది ఇక్కడ మనకి. జనరేషన్ విషయంలో చాలా లోపాలు ఉన్నాయి. అంటే మనకు కరెంట్ దేంతో ఉత్పత్తి చేయాలి. నేను విద్యుత్ రంగ నిపుణులు అని చెప్పుకోను కానీ మేము ఒక సబ్ స్టేషన్ కళ్ళ చెరువులు పశ్చిమ గోదావరి జిల్లా సబ్ స్టేషన్ మేము చేసినాం. దగ్గర చెంచలగూడ సబ్ స్టేషన్ కూడా చెప్తాను. మేము ఎప్పుడు కూడా సంస్థల విషయంలో ఇప్పుడు మన పాపారావు గారు చెప్పేదేమో మన వాళ్ళకి సంక్షేమం 2 కలవాలని చెప్పి మేమేమంటున్నాం అంటే పారేసే పైస కూడా లెక్క చూడాలి కదా. రైతులను పాపాల భైరవులు చేసి మేము నాకు ప్రాక్టికల్ రైతులను పాపాల భైరవులు చేసి కరెంటు వాడేదానిలో అవినీతిని వాళ్ళ మీద రుద్దిందని నేను అంటున్నాను. మా దగ్గర 3 నిమిషాలు బోర్ నడుస్తుంది. ఇప్పటికి వరకు ఇప్పుడు నీళ్లు బాగా పుష్కలంగా సమస్య. 3 నిమిషాలు 1 నిమిషం బోర్ బయటకు వస్తుంది, నీళ్లు 2 నిమిషాలు ఆగిపోతుంది. కరెంట్ మాత్రం 3 నిమిషాలు ఖర్చు చేస్తుంది. అంటే బేసిక్ అప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మేము చంద్రబాబు నాయుడు పీరియడ్ అయిపోయినప్పటి నుంచి మేము వరుసగా తీసుకొని చూసాం. అందులో ఏముందంటే మనకు ఈ కరెంటు ఏదైతే దొంగ కరెంట్ వీళ్ళు అమ్ముకుంటుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమనంటే పరిశ్రమలకు దొంగ కరెంట్ ఇచ్చి కోట్ల రూపాయలు వాళ్ళు మోసం చేస్తుంటే వాడుకున్నది. అట్లానే లైన్ లాసెస్, డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అంటే 2 ఉంటాయి. లైన్ లాసెస్ అంతటా ఉంటాయి, దేశం మొత్తం మీద ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ లాసెస్ కూడా ప్రపంచం మొత్తం మీద ఉంటాయి. ఇవి 8 నుంచి 10% దాటండి. మన దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 42% మాత్రమే బిల్లులు వస్తున్నాయి. 55% లైన్ లాసెస్, డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అని రాసుకునేవాడిని. మేము దాన్ని వ్యతిరేకిస్తూ మీటర్లు అంటే మీటర్లు పెట్టించాను. మీటర్లు వ్యతిరేకం మన పాపారావు గారు అంటారు. నేనేమంటున్నానంటే మీటర్లు పెట్టించి అసలైన కరెంట్ ఎంత వస్తుంది, అలా లైన్ లాసెస్ ఎంత, డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఎంత, ఈ పోగా దొంగ ఎంత కమ్ముకుంటున్నారు వీళ్ళు దాని మీద నిరూపిస్తే చాలా వరకు కరెంట్ లో అవినీతి బయటపడింది. నేనేమంటానంటే మీటర్లు పెడితే పాపాలు జరిగింది, రైతులకు ఫ్రీగా ఇవ్వాల్సిందే. కానీ పారేసే పైసా కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, నది మీద నుంచి పోతుంటే ₹1, ₹2 కాయిన్ను అంటే బిళ్లను నేను నదిలో వేసామని అప్పుడు ఏడుపు వచ్చేది, నదిలో నీళ్ళు లేకపోతున్నాయి అన్నవాడు. నేనేమంటున్నా అంటే ఆ ₹2 వేసేటప్పుడు కూడా మనం కళ్ళతో చూసుకున్నాం. ₹1 బిళ్ళనా ₹2 బిళ్ళ చూసి వేసేవాళ్ళం కదా. ఇది కూడా అంటారు కరెంటులో 100కు 90, 85, 90% బిల్లింగ్ రావాలి. అది అంటే మన కరెంట్ ఫ్రీగా ఇవ్వడం ఎవరు వ్యతిరేకించరు. కానీ ఎక్కడ పోతుంది కరెంటు? వచ్చిన కరెంటు 100 యూనిట్లలో 42, 55 యూనిట్లు ఎందుకు అవుతుంది అంటే ఇవాళ మంచి అభివృద్ధి వచ్చింది. 62 యూనిట్లు కరెంటుకు ఇవాళ బిల్లులు వస్తున్నాయి. అంటే బిల్లింగ్ అవుతున్నారు 62 యూనిట్లకు. మిగతా 38 యూనిట్లు ఎటుపోతున్నది అంటే ఇదే నేను చెప్తున్నాను. ఆ విద్యుత్ శాఖ అధికారులలో చాలా మంది పరిశ్రమలకు ఇతరత్ర లాభం చేస్తూ అంటే మనకు డొమెస్టిక్ ఒకటి ఉంటుంది, వ్యవసాయం డొమెస్టిక్ కాకుండా పరిశ్రమలకు ఇచ్చే దానిలో ఇప్పటికీ లాభాలు ఉన్నాయి. ఈ విద్యుత్ కొనుగోలులో పెద్ద అభివృద్ధి జరుగుతుంది. మన శ్రీశైలం గారు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలో మీరు ₹16 కొంటారు, ₹20 కొంటారు. పీక్ అవర్స్ అని ఉంటాయి, కొన్ని పీక్ అవర్స్ లో ఎక్కువ కొనసాగు. కానీ కొనకపోతే కూడా వాళ్ళకి అంత డబ్బులు కట్టించండి. ఇది చాలా పెద్దది. అందుకని విద్యుత్ రంగ సంస్కరణలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయంటే, కేంద్ర ప్రభుత్వం చెప్పింది వ్యతిరేకిస్తున్నాయంటే ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో చాలా ఘోటాలా ఉంది. ఈ విద్యుత్ రంగం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న మహానాయకులందరూ సంపాదించుకుంటారు కూడా. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినా, మొన్నటిగా కేసీఆర్ ఉన్నా ఈ పరిస్థితులు అవినీతికి ఎవరు అతీతులు గారు అందరూ సంపాదించుకుంటున్నారు. ఈ విషయంలో అంటే డిస్ట్రిబ్యూషన్ లాసెస్, లైన్ లాసెస్ పక్కన పెడతాం. మొదట్లో అసలు కరెంటు కొనుగోలు ఒప్పందాలు పెద్ద ఘోటాలా ఉన్నది. దీని విద్యుత్ రంగ సంస్కరణలో కేంద్ర ప్రభుత్వం చేసిన విద్యుత్ రంగ సంస్కరణలో స్పష్టంగా పేర్కొని ఏమన్నారంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో పారదర్శక పాటించాలన్నారు ఒకటి. రెండోది మీటర్లు పెట్టడం. నేనేమంటున్నాను, మీటర్లు పెట్టడం సమర్థిస్తున్నాను. ఎందుకు పెట్టాలంటున్నానంటే నేను చెప్పిన పారేసే పైసకు లెక్క చూద్దాం. రైతులకు ఫ్రీ ఇస్తావా, ఇంకెవరికి ఇస్తావా? ప్రభుత్వ నిర్ణయాలు కేసీఆర్ గారు ఆ సంక్షేమ పథకాన్ని అమలు చేశారు, అది ఒప్పుకుంటున్నాను నేను. కానీ ఈ మొత్తం కరెంటు అవినీతి పోయే కరెంట్ అంతా రైతులు వాడుకుంటున్నారని చేసే ప్రయత్నాన్ని మేము వ్యతిరేకించి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇప్పుడు కాదు
రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లోనే మేము ఆయన అవకాశం ఇచ్చాడు. మేము విద్యుత్ రైతులు ఇంత వాడుకోవడం లేదు, 12 నుంచి 13% వాడుకుంటున్నారు, కానీ 35-40% వాళ్ళు వాడుకుంటున్నారు. ఫ్రీగా ఎట్లా ఇస్తున్నారు, లెక్కలు లేవు కదా వాటికి అని అన్నారు కదా. నిరూపించి ఇంకోటి చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడం కాదు, మనం చేయాల్సిన పని ఏంటంటే 100% విద్యుత్ మీద సంస్కరణ జరగాలి, అన్నిటికీ మీటర్లు పెట్టాలి, రైతులకు ఫ్రీగా కరెంట్ ఇవ్వాలి, ఆ ఫ్రీ ఎంత కరెంట్ ఇస్తున్నామో లెక్కలు తేల్చాలి, దొంగలను పట్టుకోవాలి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అనేక అవినీతిలు ఉన్నాయి. ఆ అవినీతిని ఏ ప్రభుత్వం చేస్తుంది, వాళ్లకు ఆదాయం వచ్చే మార్గాన్ని ఏ ప్రభుత్వం ఏ రాజకీయాలకు విడిచిపెట్టుకోవడం కనుక దాని మీద దృష్టి పెట్టాలి. నిన్నటికి మొన్నటికి ఏమైంది, వాళ్ళ కేసీఆర్ మార్పు వచ్చిందా అంటే కరెంట్ అయితే పోతుంది. హర్షవర్ధన్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు లేవు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే కరెంటు కోతలు ప్రారంభమయ్యాయని చెప్పి కేసీఆర్ గారు ఒక లెవెల్లో పబ్లిసిటీ చేస్తున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ నుండి ఎట్లా డిఫెండ్ చేస్తారు మీరు? అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే కోతలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ రాకన ముందే కోతలు లేవు అనేది అవాస్తవం. ఎందుకంటే నేను స్వయంగా ఒక రైతు బిడ్డను. గ్రామాల్లో ఎప్పుడు కూడా నిరంతరంగా అంటే అంతరాయం లేకుండా కరెంట్ అనేది రాలేదు. మేము ఎన్నికలకు ముందు కూడా చాలా సార్లు చెప్పినప్పుడు కూడా మీరు విన్నరు. గతంలో కరెంటు మీద కూడా పెద్ద రచ్చ జరిగింది ఎన్నికలకు ఒక 2 నెలల ముందు. ఆ రోజు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఆ లాగ్ బుక్ల విషయంలో కానీ దాని మీద రచ్చ జరిగినప్పుడు కూడా కరెంటు కోత ఉండింది. పూర్తిగా 24/7 అనేది ఎక్కడ రాలేదు. కాకపోతే తెలంగాణ రాకన్నా ముందుకు వచ్చిన తర్వాత ఒక తేడాను మనం పరిశీలిస్తే ఇందాక స్పష్టంగా రామ్మోహన్ రావు గారు చెప్పిండ్రు పెద్దలు. అంటే కొనుగోళ్లలో అంటే ఈ కరెంటుకు సంబంధించి యూనిట్స్ ను మనం కొనుగోలు చేసి ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి సప్లై చేసే క్రమంలో పెట్టినటువంటి ఆ ధర యొక్క అవకతవకలు కొంతమంది, అది ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి, అది బీఆర్ఎస్ లో ఉండొచ్చు, వేరే పార్టీలో కూడా ఉండొచ్చు, వాళ్ళ యొక్క దగ్గర అంటే ఎక్కువ రేట్లకు కరెంటును కొని దాన్ని కూడా మిస్యూజ్ చేసినటువంటి ఈ యొక్క అంత అక్రమాన్ని కూడా ఈసారి కనుక ఈ ప్రభుత్వంలో అరికట్టగలిగితే డెఫినెట్ గా ఎక్కడ కూడా కోత ఉండదు. శ్రీశైలం గారు వాస్తవానికి ఏంటంటే మరీ గంటలు కరెంట్ ఏం పోవట్లేదు, వితిన్ సెకండ్స్ లో మినిట్స్ లో కరెంటు మళ్ళీ వస్తుంది. జస్ట్ టెక్నికల్ ఆ ఇంటరప్షన్ తప్ప ఎక్కడ కూడా కోత అయితే లేదు నాకు తెలిసి. పాపారావు గారు అంటే శ్రీశైలం గారు ఇంతకు లాగుల గురించి వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడింది కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే కరెంటు పొయ్యి రావడం వల్ల నేను రైతు మా ఇంటి పొలం ఉంది చూస్తున్నాను. అప్పుడు కూడా 24 గంటలు వచ్చిందని నేను చెప్పలేను, 16-18 గంటలు వచ్చినా రైతులకు కష్టం కలగలేదు అంటున్నాను. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ అంట ఉన్నదాన్నే. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పిండి కొద్ది రొట్టె మన పిండి దిద్ది ఎట్లా చేద్దామని దానిలో ఒకటి చేయాల్సి ఉన్నది. ఇన్నిసార్లు ఇంటరప్ట్ కావడం హర్షవర్ధన్ రెడ్డి గారు పాజిబుల్ అయితే మీ కార్ ఒక్కసారి ఆపుకొని మాట్లాడండి ప్లీజ్, కొద్దిగా నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది. ప్లీజ్ పాజిబుల్ అయితే కార్ ఆపుకొని మాట్లాడండి ప్లీజ్. నేను చెప్పాను అంటే కరెంటు 4-5 సార్లు కరెంటు పొయ్యి మంటే మోటార్ కాలిపోతుంది, కరెంట్ మోటార్ కాలిపోతుంది. అదే సమస్య. ఎందుకంటే నిన్నటిదాకా కాలిపోయింది ఇవాళ కాలిపోయింది అంటాను కానీ ఆ కరెంటు పొయ్యి వచ్చిన ఫ్లక్చువేట్ అవుతే నాణ్యమైన కరెంటు విద్యుత్ లో ప్రధానంగా ఏ ప్రభుత్వాన్ని పాటించాల్సి నాణ్యమైన కరెంట్ ఇవ్వడం. నాణ్యమైన కరెంట్ అంటే వోల్టేజ్ సరిగ్గా ఉండాలి, మోటార్లు సరిగ్గా రావాలి, 3 ఫేజ్ రావాలి, ఇవన్నీ రావాలి. గతంలో కూడా 14 గంటలే ఇచ్చిన అనుకోండి, కానీ రైతులకు నష్టం కలిగాయి కదా. ఇవాళ సార్ చెప్పండి. రామ్మోహన్ అన్న నేను ఏకీభవిస్తా, ఎందుకంటే మీరు వాల్యూడ్ పాయింట్స్ చెప్పిండ్రు కాబట్టి డెఫినెట్ గా నేను స్వీకరిస్తా. అయితే నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి ఇట్లా కరెంటు పోయి రావడం వల్ల దాదాపు 150 నుంచి ఇంకా డెప్త్ లో 300-400 ఫీట్లలో ఉన్నటువంటి మోటార్లు ఒక్కసారి కాలిపోతే ఆ రైతుకు అయ్యే ఖర్చు గాని ఆ రైతు పడే ప్రయాస గాని స్వయంగా ఎరిగిన వాడిని నేను.
గతంలో ఒక 30-40 ఏళ్ల కిందట బావులలో మీది మోటార్లు ఉండేటివి, మీకు తెలుసు 3.5 HP, 5 HP, 7.5 HPలు. అవేడ పైన ఓ నట్లు 4 నట్లు తీస్తే మోటార్ తీసుకుపోయి మనం కట్టించుకొచ్చే వాళ్ళం ఈజీగా. అంటే సింగిల్ ఓనరే, రైతే పానర్ పెట్టి ఇప్పి తీసుకుపోయి కట్టించుకొచ్చేవాడు. ఇవాళ పరిస్థితి లేదు. 400-500 ఫీట్ల లోపల బోరు బావులను తీయాలంటే ఒక 10-15 మంది సహాయం అవసరం, లేదా కొత్తగా ట్రాక్టర్లను పెట్టి దానికి వ్యయం అవుతుంది, ప్రయాస అవుతుంది. డెఫినెట్ గా కరెంటు నిరంతరంగా ఇవ్వాల్సిందే. దీని గురించే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముందర పెట్టుకున్న అంశము ఆల్మోస్ట్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ కరెంటు మీద ఆయన ఒక సమీక్ష జరిపి జరిగినటువంటి కొనుగోలు అవకతవకలు, ఆ పెరిగిన రేట్లు, ఆ వచ్చినటువంటి లోన్స్ ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి 81,000 కోట్ల రూపాయలు ఏవైతున్నావో ఆ 81,000 కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ వెచ్చించిండ్రు వీళ్ళు. ఇందాక మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పిండ్రు. అంటే ఎలక్ట్రిసిటీ కూడా ఎప్పుడు కూడా వేస్టేజ్ ఒకటి, తర్వాత ఈ తీగల ఇంటరప్షన్ వల్ల కూడా కరెంటు బాగా వేస్టేజ్ అవుతుంది, అంటే యూసేజ్ కిందికే వస్తుంది అది కూడా. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మీటింగ్ లోనే నిర్ణయం తీసుకున్నారన్న. డెఫినెట్ గా ఒక 120 రోజుల పరిపాలననే, దాంట్లో ఎలక్షన్ కోడ్, ఎలక్షన్లు సీరియస్ గా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ సీట్లను ఎక్కువగా ఇవ్వాలనే తలంపుతో ముఖ్యమంత్రి గారు ఒకవైపు రాజకీయ పరమైన మీటింగ్లో ఉంటూనే ఎప్పటికప్పుడు విద్యుత్ శాఖను పర్యవేక్షిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు భట్టి గారు కూడా, అంటే యాజ్ ఏ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గా వారు కూడా నిరంతరం ఆ యొక్క విద్యుత్ శాఖపై సమీక్ష చేస్తున్నారు, ఎటువంటి అంతరాయం లేకుండా. నేను అంటున్నా రామ్మోహన్ రావు అన్న, మీతో ఏకీభవిస్తూ 4-5 సార్లు పోయిందంటే మోటార్ 41 పేలిపోతుంది. ఇంకొకటి మీకు ఇక్కడ మనం మోటార్ పోతే వ్యయము ప్రయాసం రెండే కాదు, ఆ మోటార్ తీసి మళ్ళీ పోయి కట్టించుకొని వచ్చే 3 రోజులకు చేన్లు తడారిపోయి మళ్ళీ నీళ్ళ మీదకి రావు. ఇటువంటి ఎండలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నెర్రలు వాసి వేగంగా అదేదో మంట పెడితే మాడిపోయినట్టు ఎండిపోతున్న క్రమం కూడా చూసిన వాడిని నేను. గా ప్రభుత్వం అటువంటిది కాకుండా చేస్తుంది. హర్షవర్ధన్ రెడ్డి గారు మళ్ళీ వస్తానండి. పాపారావు గారు, అంటే దేశవ్యాప్తంగా కూడా 17 రాష్ట్రాలలో ఎలక్ట్రికల్ అగ్రిమెంట్స్ గురించి ఒక అవగాహనకు వచ్చాము. 17 రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఈవెన్ బీజేపీ పరిపాలిత ప్రాంతాలను యునైటెడ్ అంటే ప్రాంతీయ పార్టీలు అగ్రిమెంట్లు చేసుకున్నటువంటి అగ్రిమెంట్లను కానివ్వండి, వాటన్నిటికంటే తెలంగాణ రాష్ట్రంలో పర్చేజ్ మెగావాట్ కాస్ట్ అనేటటువంటిది డబుల్ ద అమౌంట్ ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే మీరు అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్, నేను అక్కడ బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ అభియోగంలోకి తీసుకురావడం లేదు, బీఆర్ఎస్ పార్టీ మీద నేను కామెంట్ అనేటటువంటిది కాదు. కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ మ్యూట్లో ఉన్నది పాపారావు గారు ప్లీజ్. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ లో చేసుకున్న అగ్రిమెంట్ యూనిట్ కాస్ట్ మిగతా రాష్ట్రాల కంటే డబుల్ అని మీరు చెబుతున్నారు. నేను స్టడీ చేయలేదు ఫస్ట్, అది నాకు తెలియని విషయం. దాని బేసిస్ మీద మీరు చెప్పిన దాని మీద మాత్రమే ఆధారపడి అక్కడికంటే ఇక్కడ డబుల్ అని నేను దాని మీద ఇప్పుడే చెప్పలేను. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా గతంలో జరిగింది మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంతకుముందు ఉన్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేయడం ఇది మళ్ళీ ఏదో దానికి ఏదో పేరు పెట్టారు, రీటెండరింగ్ అన్నారు సార్. రీటెండరింగ్ చేశారు. రీటెండరింగ్ చేసి వాళ్ళు ఎక్కువ కొన్నాడు చంద్రబాబు అని చెప్పి రీటెండరింగ్ చేశారు. సరే, దాన్ని ఎక్కువ కొంటే మరి అది రీటెండరింగ్ చేయటం ఒకటి ఓకే, తక్కువ కొనండి మంచిదే. కానీ మరి ఎక్కువ కొన్నాడు అనే దానిలో అవినీతిని పాయింట్అవుట్ చేసిన దాని విషయం ఇంతవరకు తేలం. అవినీతిని పాయింట్అవుట్ చేశారు, అది ఇంతవరకే తేలం. కాబట్టి చాలా విషయాలు ఏంటంటే ఆరోపణలు చేస్తున్నారు, అతడితోనే ముగిసిపోతున్నాయి. ఈ మధ్యలో మనం మాత్రం చర్చలు చేస్తున్నాం, ఆరోపణల మీద ఏదో 4 రోజులు హడావిడి, 5 రోజులు హడావిడి, 1 నెల హడావిడి, ఆ తర్వాత ఎవరిదో వాళ్ళు పోతారు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఏది కంక్లూజన్ దాకా రాదు. కాబట్టి మిగతా 15 రాష్ట్రాల్లో ఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ జరిగినాయో ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ లో ఎంతకి ఒప్పందాలు చేసుకున్నారో
సరే తెలంగాణలో ఎంత జరిగిందో ఇవన్నీ కంపారిటివ్ గా మీరు కనుక ఒక డేటా ఇవ్వగలిగితే దాని ప్రకారం మనం మాట్లాడుకుంటే వెళ్ళచ్చు. అలా కాకుండా నేను వేగ్గా అక్కడ జరిగిన దానికి డబుల్ అని చెప్పి దాని మీద నేను ఆధారపడలేదు మాత్రం చెప్పగలను. బండారు రామ్మోహన్ రావు గారు, విద్యుత్ సంస్కరణల పేరుతోని తెలంగాణ రాష్ట్రంలో భారీ మొత్తంలో అప్పులు జరిగాయి. దీనికి బాధ్యత ప్రభుత్వాలు వహించాలా, విద్యుత్ సంస్థలు వహించాలా? ప్రభుత్వాలు గ్యారంటీ ఇవ్వాలి. అప్పులు 3 రకాలు. ఇంతకుముందు నేను లేట్ గా వచ్చాను, తప్పారావు గారు చెప్తుంటే విన్నాను. మనకు 3,60,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిందనంటే గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా తన ఎన్నికల సభల్లో చెప్పారు కూడా. అందులో 3 రకాల బడ్జెటింగ్ అప్పులు కొన్ని ఉన్నాయి, కొన్ని గ్యారంటీ ఆర్టీసీ గానీ ఇట్లా విద్యుత్ సంస్థలు ఇచ్చిన అప్పులు కొన్ని ఉన్నాయి, కొన్ని కార్పొరేషన్ల పేరు, ఉదాహరణకు కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టారు, వాటి మీద డైరెక్ట్ గా బ్యాంకులు ఇచ్చి అప్పులు దొరికినాయి. ఇది మేము చేస్తాం పని, దీని మీద ఈ ఫలితాలు వస్తాయని చెప్తే వస్తుంది. ఈ 3 రకాల అప్పుల్లో మొత్తం కలిపి 7 లక్షల రూపాయలు. ఇందులో విద్యుత్ రంగ సంస్థలో అప్పులన్నీ కూడా ఆ యొక్క మన జెన్కోలు డిస్కౌంట్ తీసుకున్న అప్పుడు దీనికి గ్యారంటీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ కార్పొరేషన్లు కనుక ఆ అప్పును తీర్చాల్సిన బాధ్యత వాళ్ళదే. అందుకని నేను చెప్తున్నాను, భారతీయ పైసలు లెక్క వేయకపోతే ఇట్లా కష్టం. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో నేను కూడా పాపరావు గారితో ఏకీపిస్తున్నాను. ఎందుకంటే ఎంత డబ్బులు ఉన్నాయా త్రిబులు ఉన్నాయా మనం చెప్పలేం. నేను అనేది మా వాస్తవం బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వాల్లో కూడా ఈ పని జరిగింది. బేసిక్ గా నేను విద్యుత్ సంస్కరణ మీద కేంద్ర ప్రభుత్వం పంపిన దాన్ని చదివి నేను ఆనాడు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇది సమాఖ్య స్ఫూర్తి కొనసాగాలంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళతో 2 కలపాలి. విద్యుత్ రంగం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటది, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు, కానీ ఆ జోక్యం మితిమీరకూడదని మేము వాదించినాం. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంస్కరణ దానిలో మొదటి కొన్ని ఒప్పుకుంటున్నాం. మీటర్లు పెట్టడం, రైతులకు కానీ దేనికైనా సరే మీటర్లు పెట్టాలి, ఎంత డబ్బైనా వసూలు చేయాలి, సబ్సిడీ ఇవ్వాలి. ఇదో లెక్క. ఇప్పుడు ఆర్టీసీలో మహిళలు ఫ్రీ ఇస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటున్నారు. నెలకు 2,250 కోట్లు కట్టుకున్నారు, 250 కోట్లు ఇస్తున్నది కదా, ఇవ్వకపోతే వేరు, ఇస్తున్నది అని అంటున్నారు. 2 నెలలు ఇచ్చింది. ఇది అంతే. విద్యుత్ రంగ సంస్కరణలో ముఖ్యంగా మొదటి కొనుగోలు ఒప్పందాల్లో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలి. 16 రూపాయలకు యూనిట్ కొందరు కొంటుండు, 8 రూపాయలు దొరుకుతుంది. విద్యుత్ ఉత్పత్తి ఏమో తక్కువ దొరుకుతుంది, థర్మల్ కొంచెం ఎక్కువ అవుతుంది. దీన్ని చూసుకుంటే థర్మల్ విద్యుత్ కేంద్రాలు పనికిరానివి అనే ఒకటి వస్తున్నది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కూడా 2 ఉన్నాయి. ఒకటి మన విదేశీ బొగ్గు దిగుమతి చేసుకోండి అని ఒక ఆర్డర్ ఉంది ఇది మన దీంట్లో. మన స్వదేశీ బొగ్గులో మనకు మంట నాణ్యత అంటే ఇంధన మండడం నాణ్యత తక్కువ, బూడిద ఎక్కువ ఉంటుంది మన బొగ్గులో, మన రామగుండం కానీ కొత్తగూడెం కానీ. అదే విదేశాల నుంచి తీసుకున్న దానిలో 90% మండే గుణం ఉంది కనుక అది తీసుకుంటున్నారు, కానీ కాస్ట్ ఎక్కువ. ఈ విదేశీ నుంచి బొగ్గును దిగుమతి చేసుకునే దానికి కూడా ఘోటాలా ఉన్నది కనుక రేపే భవిష్యత్తు సాంప్రదాయేతర ఇంధన వనరులను తీసుకునే ప్రయత్నం చేయకుండా ఇది సాధ్యం కానీ విద్యుత్ రంగ సంస్కరణ చెప్తుంది. ఆ పేపర్ మొత్తం చదివిన వాడిని కానీ చెప్తున్నారు. అందులో ఏంది, ఈ బొగ్గుతో ఉత్పత్తి చేసే విద్యుత్తును మెల్లమెల్ల తగ్గించండి 2 రకాలుగా. ఒకటేమో కాలుష్యము, రెండోదేమో దాన్ని ఒక్కసారి విద్యుత్ సంస్థ ఇప్పుడు రామగుండంలో ఏదో ఒకసారి రిపేర్కి వస్తే ఆగితే 3 నెలలు పడుతుంది మళ్ళీ చేయాలంటే. కానీ హైడల్ విద్యుత్ చాలా చీప్. మనకు హైడల్ కన్నా మనకు అలల మీద విద్యుత్ చాలా చీప్. హర్షవర్ధన్ రెడ్డి గారు దయచేసి కొద్దిగా మీరు మ్యూట్ లో పెట్టండి మీ సిస్టమ్ ప్లీజ్. కేంద్ర ప్రభుత్వం తప్పంటున్నాను, కానీ కేంద్ర ప్రభుత్వం ఈ సంస్కరణ పేరు మీద రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తి హక్కులను హరిస్తున్నది. విద్యుత్ రంగంలో రాష్ట్రాలకు మనకు స్వేచ్ఛ ఇవ్వాలి, స్వాతంత్రం ఇవ్వాలి, ఇచ్చుకుంటూ కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలని మనం అంటున్నాం. గైడ్ లైన్స్ పేరు మీద అదేం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే మొత్తం దేశంలోని విద్యుత్ రంగాన్ని మొత్తం క్యాప్చర్ చేసుకొని నేను ఒక్కనే పైనుంచి ఫలితాలు ఇస్తాను అంటూ దాన్ని వ్యతిరేకిస్తుంటూనే అందులో మంచి అంశాలు తీసుకుందాం, చెడ్డను విమర్శిద్దాం, చెడ్డను తీసేద్దాం. వాళ్ళు ఏమన్నారు, మీరు కరెంటు మీటర్లు పెట్టండి సంస్థలను మొట్టమొదటి పార్ట్, అది వ్యవసాయదారులకు కావచ్చు పరిశ్రమలకు కావచ్చు అందరికి పెట్టండి. 2 దొంగ కరెంట్ అరికట్టండి. 3 బిల్లింగ్ పెంచండి. ఇది ఎవరైనా ఒప్పుకుంటాం కదా, సబ్సిడీలు వద్దంటలేదు మేము. కానీ 2వది ఏముందంటే మీరు కొనుగోలు ఒప్పందాలు మేము జోక్యం చేసుకుంటాం అంటున్నాడు. అక్కడ ఏమైతుంది, కొనుగోలు ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకుంటున్నాయి. అందులో ఏమైతుంది, వాళ్ళకి షేర్ పోతలేదు కనుక వాళ్ళు ఏమనుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం వీళ్ళు షేర్ కావాలంటే చేస్తున్నారు. అందుకని వాళ్ళ మీరు అన్నదే డబ్బులు ఏం అనుకున్నాం. నిజంగానే మొన్నటి దాకా రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం బయట రాష్ట్రాల కన్నా డబ్బులు కొన్నదనుకోండి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ చేతిలో ఉంది కదా, ఏం చేయాలంటే వెంటనే ఆ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేయాలి. కొత్తగా
వాళ్ళు 16 రూపాయలకు యూనిట్ కొంటే మేము 9 రూపాయలకే కొన్నాం, 10 రూపాయలకే కొన్నామని నిరూపించాలి. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి అవినీతి బయటపడుతుంది కదా. అంటే వేగ్గా పట్టగాల్సి మీద వేసుకుంటే లాభం లేదు కనుక వాళ్ళు అనడం లేదు. ఇప్పుడు మీరు చెప్పారు కనుక ఆ లెక్కలు చెప్తున్నారు. అందుకని ఇప్పుడు చేయాల్సిన ప్రయత్నం కేంద్ర ప్రభుత్వ సంస్కరణల విషయంలో ఏది అనుసరణీయం ఏది కాదు తేల్చాలి. పాలు నీళ్లు అలగ్ చేయాలి, దూద్ కా దూద్ పానీ కా పానీ అలగ్ చేయాలి. రెండోది ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన థర్మల్ విద్యుత్ ఉన్నది, హైడల్ విద్యుత్ ఉన్నది, రకరకాలు ఉన్నాయి. హైడల్ విద్యుత్ ఏమో ఉత్తరాఖండ్ నుంచి మనకు 3 లైన్ల ద్వారా వచ్చే దానిలో మనకు ఒరిస్సా నుంచి తీసుకుంటాం, ఆ ఏపీకి వచ్చి తెలంగాణకు, ఇటు పక్కన ఛత్తీస్గఢ్ తీసుకుంటాం, మహారాష్ట్ర తీసుకుంటాం. ఆ గ్రిడ్ అనుసంధానం అయినాక చాలా వెసులుబాటు వచ్చింది. గతంలో చాలా కష్టం ఉంది. కరువులో మనకు పీక్ హవర్స్ లో చాలా ఎక్కువ కరెంట్ కావాల్సి వచ్చింది, మన దగ్గర ఉత్పత్తి లేకపోతుండే. ఇప్పుడు పైనుంచి చాలా ఫ్రీ కరెంట్ ఉన్నది. అంటే వాళ్ళకి అవసరం లేదు. ఛత్తీస్గఢ్ లో కానీ మహారాష్ట్ర అవసరం లేని కరెంట్ మనం తీసుకుంటున్నాం. అప్పుడు డబ్బులు చెల్లిస్తున్నాం. చెల్లించే దానిలో ఒప్పందాలలో చాలా పెద్ద ఎత్తున అవినీతి ఉన్నది. ఈ అవినీతి అన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అతీతం కాదు అని చెప్పడం కోసం అయితే వెంటనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద సమీక్షించాలి, ఎక్కడ తప్పు జరిగింది చేయించాలి, దాని ప్రకారం కొత్తగా కొనేది చేయాలి. ఈ రెండోది యాదాద్రి ధర్మ విద్యుత్ కేంద్రం మీద డబ్బులు తీసుకొచ్చారు. అప్పుడు యాదాద్రి విషయంలో చాలా తప్పు అంటున్నాడు. ఎందుకు వ్యతిరేకిస్తున్నానంటే బొగ్గు ఎక్కడ దొరికిందో అక్కడ పెట్టుకుంటున్నాడన్న విద్యుత్ మన ధర్మల్ విద్యుత్ ప్లాంట్ కానీ బొగ్గు లేని చోట పెట్టుకుంటారా? మధ్యలో సెంటర్ సిటీస్ హైదరాబాద్ దగ్గర మనకి ఇక్కడ ఎక్కడో నల్గొండ జిల్లాలో తీసుకొచ్చి పెట్టి యాదాద్రి జిల్లాలో తీసుకొచ్చి పెట్టిండ్రు. తప్పు కదా అంటున్నాడు. ఎక్కడ బొగ్గు దొరికింది? ఇప్పుడు జనరల్ గా ఒక సామెత ఉంది మన శ్రీశైలం. ఇప్పుడు అడవిలో కట్టెలు అమ్మరాట, సముద్రం దగ్గర ఉప్పు అమ్మరాదట. అడవిలో కట్టెలు పాటించరాని. అందుకనే ఎక్కడ అమ్మాలి, ఎక్కడ చేయాలి? గోదావరి కానీ కరెక్ట్, అక్కడ బొగ్గు దొరుకుతుంది, పక్కన నీళ్లునే దొరుకుతుంది, చేస్తాం. అందుకని ఇక్కడ ఏమైందంటే 1600 యూనిట్ల మన మెగావాట్స్ కరెంటును మన ఉత్పత్తి చేసే క్రమంలో మోడీ గారు ప్రారంభించిపోయింది. అలా 1400 యూనిట్లు మనకు వస్తున్నాయి కొత్తగా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మారంగానే హాఫ్ బటన్ రాలే కరెంటు. రాష్ట్ర ప్రభుత్వం మారకుంటే కొంత కరెంట్ వచ్చింది. దీనికి నియోగించే క్రమంలో హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పింది మేము ఇద్దరం వ్యవసాయదారుని చూస్తున్నాం కానీ సమన్వయ లోపం కనపడుతుంది అంటున్నాడు. సమన్వయ లోపం ఎక్కడ? గత ప్రభుత్వాన్ని బదనాం చేసే క్రమంలో మనం బదనాం అవుతున్నాం కదా, అది పక్కన పెడదాం. అవన్నీ సంస్కరణల పాట చేయాలి. గత ప్రభుత్వాన్ని బదనాం చేసే క్రమంలో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది ఉంటుంది. ఇప్పుడు అధికారము కుటుంబ యజమాని చచ్చిపోయిండు, లేకుండా లేడు, పారిపోయిండు. అప్పుడు ఏం చేయాలి? కుటుంబ యజమానికి ఎవరు తీసుకుంటారో కొడుకో కూతురో తీసుకుంటే వాళ్ళని సక్రమంగా నడిపించాలి. ప్రజాస్వామ్యంలో కూడా ఇదే. ఇప్పుడు గత ప్రభుత్వాన్ని తిరస్కరించినాము, ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము. ఈ ప్రభుత్వం బాధ్యత మా కరెంట్ అంటే ఏదైనా కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి. వాళ్ళ ప్రభుత్వం ఉంది కనుక ప్రభుత్వాన్ని అడుగుతారు కదా ఎవరైనా. అందుకని విద్యుత్ రంగ ఒప్పందాలను పునఃసమీక్షించాలి. ఏది వైపులు ఏది కాదో తెలుసుకోవాలి. ఒక్కోసారి మనకేమంటారంటే తెల్ల ఏనుగులు కూడా మనం సాధాల్సి వస్తుంది. ఇప్పుడు యాదాద్రి తెల్ల ఏనుగు అంటున్నాను నేను. మరి కట్టేసిండ్రు, డబ్బులు పెట్టిండ్రు, ఇప్పటికే ఆల్రెడీ యూనిట్ ఉత్పత్తి స్టార్ట్ కావాలి. దాన్ని వీలైన తొందరగా స్టార్ట్ చేయించండి. రైతులకు పరిశ్రమలకు వీళ్ళకు కష్టంగా కూడా చూడండి. హర్షవర్ధన్ రెడ్డి గారు, ఎల్ నరసింహారెడ్డి కమిటీ రాష్ట్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి కమిటీ ఏ అంశాలను విచారణ చేసే అవకాశం ఉంది అంటే ఆల్రెడీ ప్రభాకర్ రావు గారి పైన చాలా వరకు అలిగేషన్స్ అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఐఏఎస్ అధికారులు ఉండవలసినటువంటి చోట రిటైర్డ్ అధికారి చేత ఎట్లా నిర్వహించారనేటటువంటి ప్రశ్న ప్రధానంగా ఎల్ నరసింహారెడ్డి గారి కమిటీ ముంగట ప్రస్తావించింది ప్రభుత్వం. ఏ అంశాలు విచారణ గావించే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రభుత్వ పరంగా వచ్చిన వెంబడే మొట్టమొదటిగా విద్యుత్ సంస్కరణల పైన లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి, పరిశ్రమలకు, ప్రజలకు అంటే గృహ ఉపయోగాని కోసం నిరంతరంగా ఎట్లేయాలనే దాని మీద సమీక్ష జరపడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మరొక వైపు ఇప్పటిదాకా జరిగినటువంటి కొనుగోళ్లు, అది పాపారావు గారు చెప్పకున్నా, రామ్మోహన్ రావు గారు దాని గురించి ప్రస్తావించకున్నా, గతంలో జరిగినటువంటి కొనుగోళ్లు అనేది చాలా ఎక్కువ రేట్లకు కోడ్ చేస్తూ కొంతమంది ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ మరికొంతమంది రాజకీయ నాయకులకు ఉన్నటువంటి ఆ పవర్ ప్లాంట్స్ కు సంబంధించి కరెంటు ఉత్పత్తులను కొనడం వెనుక చాలా అక్రమాలు జరగడం వల్ల ఇవాళ విద్యుత్ సంస్థలన్నీ కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కాబట్టి వాటిని కూడా బయటికి వేయాలి. రాబోయే రోజుల్లో ఈ ఆర్థిక పరమైనటువంటి అప్పుల వల్ల సంస్థ మరింత కృంగిపోకుండా ఉండాలనే ప్రభుత్వం ఇవాళ అనేక సంస్కరణలు తీసుకుంటుంది. ఆ సంస్కరణలో భాగంగా ఎల్ నరసింహారెడ్డి గారి కమిషనా లేకపోతే ప్రభుత్వానికి ఏమైనా
ఇంకేమైనా కొత్త ఆలోచనలు రావచ్చు ప్రజలకు సంబంధించి. ఎందుకంటే మారుతున్న పరిస్థితుల్లో విద్యుత్ వినియోగం కూడా చాలా అంటే ఎక్కువగా అయింది. అంటే ఒక ప్రగతిని సూచించే సూచికగా ఇవాళ విద్యుత్తు మనకు కనబడతా ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రియారిటీస్ అన్ని కూడా ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. శ్రీశైలం గారు, ఎస్, అంటే విచారణలో ప్రభుత్వం తరపున ఎలాంటి పాయింట్స్ సిఫారసు చేసే అవకాశం ఉంది? అంటే గతంలో పాలక మండలి సిఎండి ప్రభాకర్ రావు గారు 2 సంస్థలకు అధిపతిగా, ఆయన అంటే జెన్కోకు ట్రాన్స్కోకు 2 సంస్థలకు అధిపతిగా చాలా వరకు అక్రమాలకు పాల్పడ్డారంటని చెప్పి ప్రభుత్వమే అభియోగించింది. ఆ కోణంలో విచారణ జరిగే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు 2 సంస్థలకు అధిపతిగా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు గారి మీద మేము ఇలా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అభియోగం మోపలే. గతంలో కూడా చాలా మంది సామాజికవేత్తలు, అనలిస్టులు అంటే విశ్లేషకులు, కాంగ్రెస్ పార్టీ కూడా అనేక రుజువులతో నేను ఇందాక చెప్పినటువంటి ఈ యొక్క కొనుగోలులో జరిగిన అవినీతిని కానీ అంటే ట్రాన్స్పరెన్సీ లేకుండా జరిగినటువంటి ఆ పీరియడ్ మొత్తాన్ని కూడా మేము ఎత్తి చూపినాము. అధికారంలోకి రాగానే అది మా బాధ్యత. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము ఏ వ్యవస్థ అయితే నిర్వీర్యమై, ఏ వ్యవస్థ అయితే లోపభూయిష్టంగా ఉందో దాని గురించి ప్రక్షాళన చేపట్టడం మా కర్తవ్యం. ప్రక్షాళన చేపట్టే క్రమంలో అది ప్రభాకర్ రావు గారు ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, వారు చేసినటువంటి విధానాల వల్ల ఎంత నష్టం జరిగింది, మరి ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయ విధానాలు ఏంటివి అనేది ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దేశిస్తుంది ఈ కమిటీకి. ఇప్పటి వరకు ఇప్పటివరకు నిర్దేశించలేదు అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా ఎల్లాశ్వర గారి ఇంటర్వ్యూ చూశాను నేను. ఇప్పుడే నిర్దేశించలేదు అనుకుంటున్నాను నేను. ఒకవేళ నిర్దేశిస్తే ఏం చేయాల్సింది చెప్తాను ఒక మాట. ఎందుకంటే మీరు అనేది నేను మొదటి నుంచి ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ చెప్తున్నారు, నిర్దేశించలేదు. ఎందుకంటే నేను కూడా నిన్న మొన్న నాకున్న సమాచారం మేరకు ఇంతవరకు అయితే నిర్దేశించలేదు. నేను అందుకే నా ఫస్ట్ వాయిస్ లో ఒకటి చెప్పిన, మీరు గమనించడం లేదో, ప్రభుత్వానికి ఎంపీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి రాజకీయపరమైనటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ముఖ్యమంత్రి గారు ఇంకా దాని మీద నిర్ణయం తీసుకోలేకపోయి ఉండొచ్చు. అదొకటి. ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని 2 సార్లు గవర్నమెంట్ పిలిచింది, ఆయన పదవులు పిలిచింది, ఆయన రాలేదు, దిమాగ్ కొట్టాడు, రాలేదు. అదొకటే కాదు, మీరు మేడిగడ్డ కుంగుపాటి మీద కానీ కాళేశ్వరం దాని మీద కూడా ఆ అధికారులు పిలిస్తే వాళ్ళు తప్పుడు సలహాలు ఇచ్చిండ్రు. వాళ్ళు ఎందుకంటే పాపాల భైరవులు వాలేదంట ఈ గవర్నమెంట్ కు తప్పుడు సలహాలు ఇచ్చిండ్రు. అంతా బాగానే ఉందని చెప్పు, మేడిగడ్డ కాదు మేడిపండు అని దాన్ని నిరూపించే క్రమంలో ప్రభుత్వం చూసి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసింది. వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసి జైలుకు పంపాలంటున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఈ మాట నాకు అధికారులు శత్రువులు కాదు, వాళ్ళ కులయోటి మాత్రం నాకు తెలియదు. కానీ ఇక్కడ ఏమైందంటే వాళ్ళని పక్కన తప్పించింది, కానీ అసలు నిజంగా లోపం ఎక్కడ జరిగిందో వాళ్ళు ఇప్పుడు దొంగ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దొంగ అధికారులు చాలా మంది ఉన్నారు. కేసీఆర్ గారు కూర్చొని అక్కడ మొత్తం డిజైన్ చేయలే. వీళ్ళ స్వార్థం కోసం కూడా 100 కోట్ల రూపాయల ఆదాయాల కోసం ఇంజనీర్లు ముఖ్యులందరూ దానిలో అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. ఇవాళ అదే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళని బయటకు పంపించారు. కానీ బయటకు పంపిస్తే లాభం లేదు, దొంగలకు సదిగట్టినట్టయితే వాళ్ళు వచ్చి చేయాలి కదా అంటున్నారు. అంతేందుకు కేపీ మహేందర్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి గారు అనేక ఆరోపణలు చేసింది. కానీ ఆయన్నే మళ్ళీ ఇప్పుడు టీపీ బేస్కి ఎట్లా పెట్టుకున్నారు? ఏమవుతున్నాయంటే ప్రభుత్వాలు మారగానే ఆ అధికారులను దండించాల్సిన అధికారులనే వాళ్లే ఆరోపణలు చేసి వాళ్లే ప్రభుత్వంలో తీసుకుంటున్నారు. రెండు చెప్తున్నారు, రాజకీయ నాయకులు 5 ఏళ్లే ఉంటారు, పోతాం, కానీ అధికారులు 30-35 ఏళ్ళు పనిచేస్తారు. వీళ్ళు ప్రభుత్వానికి తప్పుదారి పట్టిస్తారు అంటున్నాను. నేను సర్పంచ్ గా ఉండా ఒక ఈఓ గారు వచ్చి రామారావు గారు 2 ఏళ్లు కళ్ళు మూసుకోండి, మీ కూకటిపల్లిలో నేను ప్లాట్ కొనిస్తా, నేను 3 ఏళ్లు ఉంటా, 3 ఏళ్లు కళ్ళు మూసుకోండి, నేను ఇల్లే కట్టిస్తా అని గెట్ అవుట్ అన్నాడు. ఎందుకంటే నా నిజాయితీ గురించి నేను చెప్తాను కదా, ఆయన ఎక్కడ ఏలు పెడితే ఎన్ని వస్తుందో తెలుసు కనుక చెప్పాడు, నువ్వు నా దగ్గర పనిచేయడానికి అర్హుడు కాబట్టి నేను ఈ ఊళ్ళో ఉంటాను, ఈ ఊళ్ళో పని చేయాలి, చచ్చేదాకా ఈ ఊళ్ళో ఉంటాను, నేను ఈ పని చేయను, నువ్వు గెట్ అవుట్ అవతలికి ట్రాన్స్ఫర్ చేసుకుని పో, నా దగ్గర ఇది నాగే సాగే అన్నా. ప్రభుత్వం అలా పని చేయాలంటున్నాడు. వాళ్ళ గత అధికారులను కొనసాగించొద్దు కదా, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ గారు సలహా చెప్తే పాటించలేదు, ఆయన అసలు దగ్గర రానియలే, వాళ్ళని లూపులన్నీ పెట్టిండు. ఇప్పుడు కూడా అదే జరిగితే మరి గత ప్రభుత్వానికి ప్రభుత్వం తేడా ఏమున్నది? కనుక ఏం చేయాలంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ 3 చేయాలి. ఒకటి, కొనుగోలు ఒప్పందంలో ఏమన్నా లోపం జరిగిందా? యాదాద్రి థర్మల్ ప్లాంట్ కానీ ఇతర థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో చాలా పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయి. నాలాంటి వాళ్ళు ఇంతకుముందు హర్షవర్ధన్ గారు చెప్పారు కదా, నేను ఆరోపించిన చాలా లోపాలు ఉన్నాయి ఇందులో. మేము లోపలికి కొన్ని ఫైల్స్ మాకు ఇవ్వరు కదా, కనుక లోపాలు ఉన్నాయి, వాటిని సవరించాల్సిన అవసరం ఉంది అన్నారు. అట్లాగే సాంప్రదాయ ఇంధన వనరులను పక్కన పెట్టి కొత్తగా
మనకు మోడీ గారు ఇవాళ ఒక కొత్త పథకం తీసుకొచ్చి దేశం అంతా కూడా ఈ మనకు ఏమంటారు సోలార్ విద్యుత్ గురించి మాట్లాడుతున్నాం. సోలార్ విద్యుత్తులో ఘర్కి సోలార్ విద్యుత్తులో ₹1,00,000 వరకు సబ్సిడీ ఉంది. కానీ ఎవడైతే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వేల ఇండ్లకు మనకు ఆ సబ్సిడీ ఇస్తామంటున్నారు. దాన్ని తీసుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరి ఒక్కరి బాధ్యత కాదు, కేంద్రమా రాష్ట్రమా రెండు ప్రభుత్వాలే. దొంగ అధికారులకు మళ్ళీ ప్రభుత్వం కూడా సర్ది కడితే వాళ్ళ అదే అవినీతి జరుగుతుంది. ఎక్కడ డబ్బులు రావాలో ఎక్కడ నొక్కేస్తే డబ్బులు రావాలో ప్రభుత్వాలు తెలుసుకుంటాయి. ఈ 5 ఏళ్ళు గడిచిపోతే మళ్ళీ 5 ఏళ్ల ప్రభుత్వం మీద ఇంకోటి వచ్చి మళ్ళీ విమర్శ చేస్తారు. అప్పుడు ఎట్లా శాశ్వతంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కదా. ఇక్కడ ప్రజాధనం 2 రకాలు, మనకు విద్యుత్ ఒప్పందాలు జరుగుతుంది, దుర్వినియోగం అవుతుంది. రెండోది మిగతా అవినీతి కూడా, ఏది పరిశ్రమ అధిపతులకు అమ్ముకునే దానిలో దొంగ కరెంటును వాళ్ళకి ఇచ్చి కొనులు వేసుకొని వాళ్ళు వాడుకుంటుంటే రైతులను పాపాల పైరవులు చేసే ఒక దుర్మార్గమైన కుంభకోణం నడుస్తుంది. ఇది పోవాలంటే కేంద్ర ప్రభుత్వం సంస్కరణ ప్రవేశపెట్టిన దానిలో అందరికీ మీటర్లు పెట్టాలి, కరెంట్ ఎంత అవుతుంది చెప్పాలి, వచ్చే అంటే ఉత్పత్తి దగ్గర నుంచి వినియోగం వరకు ఉన్న అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉంది. ఎక్కడ గోటాల ఎక్కడ లోపం జరుగుతుంది. ఇంతకుముందు హర్షవర్ధన్ రెడ్డి ఒక మాట చెప్పారు, వైర్లు కిందికుంటే కూడా కరెంట్ ఎక్కువ పోతుంది, లైన్ కేసీఆర్ గారు వచ్చిన ఒక మంచి పని చేసిండు. ఏమనంటే స్తంభానికి ఒక్కోసారి 100 మీటర్లు ఉండేది, 100 కాదు 60 మీటర్లు తగ్గిద్దామన్నా. 60 మీటర్లు సార్ అది డొమెస్టిక్ సార్ ఊళ్ళలో పెట్టాలి కాదన్నా. కాదు మీరు లైన్ కిందికి పోతే కరెంట్ ఎక్కువ పోతే తప్పైద్దని చెప్పి అట్లా స్టిఫ్ గా ఉండాలి వైర్. ఎప్పటికప్పుడు కొత్త వైర్లు మారుస్తుండాలి, స్తంభాలను మారుస్తుండాలి, ట్రాన్స్ఫార్మర్లు మారుస్తుండాలి. ఇవన్నీ చాలా విద్యుత్ రంగంలో ఒక 10 దశలు ఉన్నాయి. ఈ 10 దశలు సవరించకుండా ఎక్కడ ఒక్కదే లోపం జరిగినా మొత్తానికి కుప్పకూలుతుంది, గ్రిడ్డే కుప్పకూలే ప్రమాదం ఉంది. కనుక దీన్ని విద్యుత్ చాలా అవసరం. శ్రీశైలం గారు మొట్టమొదటి విద్యుత్ అవసరం పరిశ్రమలకు ఇవ్వాలి, పరిశ్రమలు హాలిడే ప్రకటించిన గతంలో కాకుండా చేయాలి. రెండోది తర్వాత వ్యవసాయానికి, మూడోది తాగునీరు. ఫస్ట్ తాగునీరుకు కరెంట్ లేకపోతే సమస్య అదే కదా, ఇప్పుడు జరుగుతుంది అదే కదా. కనుక ఈ కరెంటును వినియోగంలో అక్రమాలను అరికట్టాలి, వినియోగాన్ని సక్రమం చేసి నాణ్యమైన 24 గంటల కరెంట్ అవసరం లేదు. రైతులకైతే 16 గంటలు జాబ్ నా ఉద్దేశం ప్రకారం అయితే అది కరెక్ట్ ఇస్తే ఈ ఓటర్లు కాలే కదా. 10 గంటలు హర్షవర్ధన్ రెడ్డి గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్. హర్షవర్ధన్ రెడ్డి గారు కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. శ్రీశైలం గారు చెప్పండి, అడగండి. కన్క్లూజన్ అంటే మీరు ఎట్లా కన్క్లూజన్ పాయింట్, ఈ ఇష్యూ మీద కన్క్లూజన్ పాయింట్ ఇవ్వండి ఒకటి ప్లీజ్. నేనేమంటున్నా శ్రీశైలం గారు అంటే మారల్ గా మేము ఒక 10 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యుత్ సంస్కరణలు కానీ విద్యుత్ మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కానీ మేము అనేక సార్లు ఎత్తి చూపించినటువంటి పార్టీ ఈరోజు ప్రభుత్వంగా ఉంది. డెఫినెట్ గా మా పైన ఆ బాధ్యత ఉంటుంది. మేము ఏదైతే గత ప్రభుత్వాన్ని మేము విమర్శించినామో, గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని పనులను మేము ఎత్తి చూపినామో అవి పొరపాటుగా కూడా ఈసారి తలెత్తకుండా ప్రజలకు, ఇందాక వారు చెప్పినట్టు అగ్రికల్చర్ కు 16 గంటలు అవసరం లేదన్నా. నేను రైతు కొడుకునే, నేను ఇప్పటి కూడా వ్యవసాయం చేస్తాను కాబట్టి 9-10 గంటలు కించిత్తు అంతరాయం లేకుండా ఇస్తే చాలు, చాలా మంచిగా, అది కూడా డే టైంలో ఇస్తే ఇంకా చాలా మంచిది. రైతులు కూడా డే టైంలో మంచిగా పాదులు పెట్టుకొని దాన్ని మంచిగా పారబెట్టుకుంటారు, చీకట్లయితే కాదు. అదేవిధంగా పరిశ్రమలు కూడా, ఎందుకంటే పరిశ్రమల్లో ఉద్యోగత ఉంటుంది, ఉత్పాదకత ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉంటుంది, దాని ద్వారా కొనుగోలు శక్తి, జీడిపి చాలా ఆధారపడి ఉంటాయి. వ్యవసాయమే ఇంపార్టెంట్ కాదు, పరిశ్రమలు కూడా ఇంపార్టెంట్. వీటికి తోడు ఇవాళ గృహ అవసరాలకు కూడా, ఎందుకంటే చాలా గృహాల్లో కూడా ఏసీ అంటే కన్జంప్షన్ కూడా బాగా పెరిగింది. నేను ఇందాకనే చెప్పాను మీ దగ్గర, గతంలో కరెంట్ అంటే ఎవరు పట్టించుకోకుంటుంది, కానీ ఆ కరెంటు వాడకాన్ని బట్టి ఆ కుటుంబం యొక్క జీవన ప్రమాణ స్థాయిని మనం కొలబద్ధంగా పెట్టుకుంటున్న క్రమంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, పరిశ్రమలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, గృహ ఉపకరణాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్లమెంట్ ఎన్నికలు కాగానే లేదా ఆ లోపు కూడా అధికారులకు ముఖ్యమంత్రి గారు సూచనలు ఇవ్వచ్చు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ లో ముఖ్యమంత్రి స్థాయి వేరు, నేను ఒక పార్టీ అధికార ప్రతినిధి, ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయం. హర్షవర్ధన్ రెడ్డి గారు మళ్ళీ వస్తానండి. పాపారావు గారు కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. సరే, ఏదేమైనా ఏంటంటే ఇనీషియల్ హికప్స్ అనే అనుకుందాం, ఎందుకంటే కొంత పవర్లో అంతరాయాలు వస్తున్నాయి. దానిలో అది అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి అనుకుందాం.
కాకుంటే కనుక ఇది కొంచెం సమస్యాత్మకం. ఎందుకంటే నేను మొదటి నుంచి చెబుతున్నట్టు, ఇందాక కూడా నేను చెప్పినట్లు విధంగా పాత సిస్టంలో లోపాలు ఉన్నాయని దాన్ని సరిదిద్దే పేరిట పాత సిస్టమ్ తాలూకు మంచిని కూడా పారేసుకోకూడదని మాత్రం చెప్పగలను. దానిలో లోపాలు ఉంటే సరిదిద్ది దాన్ని మరింత మెరుగైన వ్యవస్థగా తీర్చిదిద్దుకోవడం అనేది అవసరం. కానీ ఏంటంటే దానిలో లోపాలు ఉన్నాయనే పేరుతో మరింత సమస్యలు రాకూడదు అనేది కోరు. బండారు రామ్మోహన్ రావు గారు, కంక్లూజన్ ప్లాంట్ ప్లీజ్. ఏం లేదు సార్, ఇప్పుడు సమస్య ఏనుగంత సమస్య కనపడుతుంది విద్యుత్ సంస్థలో కనుక దాన్ని పరిష్కరించే బాధ్యత ఇప్పటి ప్రభుత్వాన్ని అంటున్నాను. గత ప్రభుత్వం బాటలో నడిస్తే మళ్ళీ బదనాం అవుతుంది కనుక గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ వాటిని సవరించే క్రమంలో మళ్ళీ తప్పులు చేయకుండా ఉండాలి. అంటే అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని గతంలో సామెత. చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తే కష్టం కదా. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు. ప్రజలకు క్రమంలో వీళ్ళు ఆ విద్యుత్ రంగంలో జరిగిన అవినీతిని బయటకు తీయాలి, ప్రజాధనాన్ని దుర్వినియోగాన్ని అరికట్టాలి, వచ్చే తరానికి మనం విద్యుత్తును మంచి కాంతులతో ఇవ్వాలని నా కోరిక. థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు, పాపారావు గారు, అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ల డీలు పైన చాలా పెద్ద మొత్తంలో కుంభకోణం చోటు చేసుకుందనేటటువంటి అభిప్రాయంలో వక్తలున్నారు. గత 10 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి కొనుగోళ్లు అమ్మకాల పైన విచారణ గావించేందుకు ఒక జ్యుడిషియల్ కమిటీని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. కమిటీ నివేదిక ఎలా ఉండబోతుంది, ఎవరు దోషులవుతారనేటటువంటి అంశంపై వేచి చూడవలసింది. రాజ్ న్యూస్ ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం for Raj News.